శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 204వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహత్యం దుర్భిక్ష వర్ణన జరుగుతోంది. మనం చేద్దాం. ఇంకొక వీలైతే 3-4 పద్యాలను నేర్చుకుందాం. మహాదేవ మహాదేవ మహాదేవ. అసలు ఈ దుర్భిక్షం వల్లే అసలు ఒక బ్రాహ్మణి కష్టం వచ్చింది. అందరితో అసలు నక్కీరులు వస్తారు. అది చెప్పండి. మీరు ఒక కథ మరి చెప్పకూడదు. రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి దగ్గర 12 మంది మహాకవులు ఉన్నారు. వాళ్ళని మెప్పించేటట్టు ఎవరైనా కవిత్వం చెబితే దశ దిశలో తన కీర్తి వ్యాపించే విధంగా వాళ్ళని ఈ రాజుగారు సత్కరిస్తారు. ఇది ఇంతవరకు మనం నేర్చుకున్న కథ. అది సంగతి. ఈ మధ్యలో దుర్భిక్షం ఒకటి వచ్చింది. ఆ దుర్భిక్షాన్ని వర్ణిస్తుంది. మహాలి చెప్పండి. ఒకసారి నేను టవల్ ఇస్తాం. తడిగా ఉందమ్మా. సరే, పొడిగా ఉన్న టవల్ ఏమైనా ఉంటాయి మళ్ళీ. అది కరువు అంతకు నొత్తగా అంటే కరువు అప్పుడు నాటికి పెరుగుతోంది. కొత్తగానే పెరుగుతోంది. కరువు తగ్గట్లా, మాటికి రోజు రోజుకి పెరుగుతోంది కరువు. అప్పుడు కర మెత్తగన్ అంటే కర మెత్తగన్ అంటే అన్నము భిక్షించుట. కర మెత్తగన్, కరము ఎత్తుట అంటే చేతులు ఇలా ఎత్తాలి. అది చేతులు ఎదురు భౌతిక భిక్షాందేహం చేతులు ఇలా పెట్టాలి. కాబట్టి ఒత్తగా కర మెత్తగా అంటే భిక్షించుటకు. తినగా నోపగలుగక అంటే తినటానికి లేదు, పోనీ అడుక్కోవడానికి కూడా చేతులు ఊపిరి. అడుక్కోవడానికి కూడా ఎవరన్నా వాడి దగ్గర ఉంటే కదా పెట్టడానికి. నాకు నిన్న మన ప్రజల్లో వెళ్తున్నాం. సేవకుడు యజమాని ఇద్దరు బాధపడుతున్నారు అంతే. సేవకుడు గుడిసెలో బాధపడుతుంటే యజమాని వాడి ఇంట్లో బాధపడుతున్నాడు అంతే. వాడి దగ్గర లేదు, తినడానికి లేదు, పెట్టడానికి ఇంత పూర్వం లేదు. అది మనుజుల్ సొరసొర బాగా ఎండగా ఉంది కదా, సొరసొరలాడిపోతుంది. అంటే మనకి అప్పుడప్పుడు కూడా కడుపులో నిప్పులో సొరసొర అంటే పోట్లు సూదుడు పొడిచినట్టుంది. సొరసొర సొక్కిరి. సొరసొర బాగా సొక్కిరి అంటే బాగా అలిసిపోయారు, బాగా పరితపించారు, అలిసిపోయారు. కొందరు పరదేశంబులకు జనిరి. బతకడానికి ఏం చేస్తామండి. వాడు మిత్ర లాభంలో అంటాడు. ఒక విచిత్రమైనటువంటి సౌండ్ వచ్చింది. పారిపోదాం వద్దా అంటే, ఒరే ఉన్న ఊరిని ఎలా వదిలిపెడతాం అంటే, వాడు కరటకుడు అంటాడు. అన్నయ్య అదేంటంటే అన్న అంటావు, మానింది మందు బతికింది ఊరు. ఇది ఉన్న ఊరు కదా అని చెప్పేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటామా? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. అలాగే నాకు ఈ మంది అలవాటు అంటే, అరే వేరే మంది తీసుకుంటే నువ్వు బతుకుతావరా అంటే, కాబట్టి మానింది మందు బతికింది ఊరు. అన్నయ్య అదేం లేదు, మనం ఎక్కడ బతుకుతాం అక్కడ వెళ్ళిపోవాలంటాడు కరటకుడు దమనకుడు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, పరదేశములకు తండ్రి, ఎక్కడైతే దుర్భిక్షం లేదో అక్కడికి వెళ్ళిపోయారు.
ఏది ఇక్కడ ఉన్నటువంటి స్థిరాస్తుల్ని కదపలేరు కాబట్టి చరాస్తుల్ని మోయగలిగినంత మోసుకుని ఎక్కడ దుర్భిక్షం లేదో అటు వెళ్ళిపోయారు చాలా మంది. ఇలా వెళ్ళిపోతుంటే అసలు కథ ప్రారంభమవుతుంది. ఒక బ్రాహ్మడు ఉన్నాడు పాపం. ఆడు శివుడిని నమ్ముకుని ఉన్నాడు. ఇంత దుర్భిక్షంలోనూ నివేదన పెడుతుంది. ఇక చివరికి ఆ బ్రాహ్మడికి ఏం జరిగిందంటే ఇక్కడ నివేదన పెట్టడానికి కూడా లేదు. ఇక అందుకు బాధపడ్డాడు. అయ్యా నీకు నివేదన పెట్టినప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎందుకు, నేను వెళ్ళిపోతాను అంటాడు ఇప్పుడు ఆ బ్రాహ్మడు. అసలు నతికేయుడు కథ ముందర ఇప్పుడు బ్రాహ్మడి కథ వస్తుంది. చెప్పమ్మా. కందబల్లి మానిసి మానిసి తిను, అది మానిసి మానిసి తిను కరువైనది. అది మానిసి మానిసి తిను కరువైనది అంటే మానిసి మనుషులకు మనుషులు తమ తోటి మనుషులను భక్షించినంత తీవ్రమైన అది మానిసి మానిసి తిను కరువైనది. ఎంత వచ్చిందంటే అండి ఆకలికి మనిషి పరిమితి. ఇప్పుడు అది యాక్చువల్గా జరిగింది. మనం దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ ఏది మనం తెలుసున్నగా మనం భారతంలో కూడా నేర్చుకున్నాం. విశ్వామిత్రుడు సమయంలో విపరీతానికి కరువు వచ్చింది. అప్పుడు ఒకడు ఏం చేశాడు, కుక్క మాంసాన్ని ఇలా వేలాడుతున్నాడు. వీడు వెళ్ళిపోయాడు. వాడు నేను విశ్వామిత్రుడు రా ఆయన. అయ్యో రాజు మీరేమిటండి ఇదేమిటంటే ఒరే తొందర ప్రాణం నిలబడాలా కాబట్టి దీనికి ప్రతి పారాయశ్చిత్తం రా చేసుకుంటామని మనం నా శాంతి పర్వంలో విన్నాం. శాంతి పర్వం ఒక్కటి చాలు సార్ అసలు మన జీవితాన్ని మార్చేయడానికి. శాంతి పర్వం అందులో లేనిదంటూ లేదు. సర్వ ఉపనిషత్ సారం అది, సర్వ పురాణ సారం శాంతి పర్వం. అందుకే 2 ఉన్నాయి అందులో, 7 అశ్వాసాలు. చాలా పెద్ద పర్వం శాంతి పర్వం. ఇది దాదాపు అరణ్య పర్వం ఒకటి, శాంతి పర్వం. మిగతా అంతా ఏదో కథ నడుస్తుంది. ఇక్కడ మానిసి మీకు మోడర్న్ ఎగ్జాంపుల్ చెప్తాను. భూమి గుండ్రంగా ఉంది అని కనుక్కోవడానికి 3 ప్రయాణం, చాలా మంది ప్రయాణం చేశారు. అందులో మనకి ముఖ్యంగా కొలంబస్, వాస్కో డి గామా, మ్యాజిలన్. ఈ మ్యాజిలన్ అనే అతను ఏం చేశాడంటే అతనే పసిఫిక్ అనే పేరు పెట్టింది కూడా అతనే. పసిఫిక్ అంటే పీస్ఫుల్ అని. వాళ్ళకి తెలిసిందల్లా అట్లాంటిక్ ఓషన్ ఒకటే. అట్లాంటిక్ ఓషన్ చాలా రఫ్ గా ఉంటుంది. ఈ పసిఫిక్ ఓషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఆయన మ్యాజిలన్ పేరు బయలుదేరితే ఎంత ఆకలి వచ్చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చిన పదార్థాలు అయిపోయినాయి. సముద్రం మధ్యలో ఉన్నారు. చివరికి వాళ్ళు పొట్టు అంటే మనం వండుకోవడానికి వంట జరుపుకున్నాం, అది తిన్నారు. చివరికి ఆకలి దుట్టుకోవడం కూడా చచ్చిపోయాడు. వాడిని సముద్రంలో ఎత్తేసారు మొదట్లో. ఇంకోటి చచ్చిపోయాడు. ఇంకోటి వెళ్ళి పరేయడం దీన్ని తినేస్తా ఉంది. ఎక్కడికక్కడ తీసుకుని తినేశారు. మీరు కావాలంటే చూసుకోండి, చరిత్రలో ఉంది. ఎందుకంటే వీడిని నిలబడాలి కదా, వీడి ప్రాణం అంటూ నిలబడితే కదా తర్వాత సంగతి తర్వాత. కాబట్టి మానిసి తిను కరువు వచ్చి మనిషికి ఎలా పడినంటే, అయితే మొదట ఏం చేశారంటే వాడు చనిపోయే వరకు ఉండి తర్వాత చనిపోయాడు చేశారు. ఇప్పుడు మనం ఎందుకని శాంతి పర్వంలో చూడాల, చాలా చక్కటి కథ అది. సప్తఋషులు అరుంధతి దుర్భిక్షాన్ని తట్టుకోలేక ఒక శవం కొంటూ దానికి చుట్టూ కూర్చొని తినడం ప్రారంభించారు. అప్పుడు ఒక రాజు వచ్చి మీకు అన్నం పెడతాను, చిన్న నాకు అన్నం అక్కడ. అది చాలా పెద్దగా బ్రహ్మాండం. పేర్లు ఎలా చెప్పకూడదు అని చెప్పాను నేను. సంస్కృత శ్లోకాలు కూడా చెప్పాను, మీకు గుర్తుంటే. నేను మీ కథలే చెప్పనా, శ్రోతల్ని పరిరక్షించుకునే చెప్పండి. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మన ఎమ్మెల్యేలని పరిరక్షించుకోకపోతే గవర్నమెంట్ పడిపోదు. ఎమ్మెల్యేలని పరిరక్షించుకోవాలా లేకపోతే పరిపాలన చేయాలా? ఇప్పుడు చూడండి, నా చేతిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ జారిపోయారు. జారిపోయి ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన వాళ్ళు. అలా మనిషి చనిపోయే వరకు వెయిట్ చేయట్లే. బాగా ఆకలిగా ఉంది, కొంచెం బలం ఉన్నవాడు, బలం లేనివాడు పట్టుకొని ఇంకేయడం, తినేసేయడం. కాబట్టి మానిసి తిను కరువు వచ్చి ఎంత కరువు వచ్చిందంటే ఒక మనిషిని ఇంకో మనిషిని తినేసే రోజు అంత కరువు వచ్చింది.
కరువైన తరింపలేక అంటే దాన్ని దాటలేక దాన్ని తరింపలేక ఆ పురి మూలస్థాన హరిద్విజుడు ఒకడు ఎందేనియు పోదలచినన్ మహేశుడు ఆ పురి మూలస్థానం అంటే ఆ పురిలో ఆ గుడి అందరి మూల విగ్రహం ఆ పురిలో మూల విగ్రహం ఆ పురిలో ఒక మూలస్థానం ఉంది అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు హరిద్విజుడు. ఆయన చూశాడు గుడి పూజారి. హరిద్విజుడు అంటే గుడి పూజారి. ఆ హరిద్విజుడు ఈ చివరికి ఏం చేశాడంటే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు అయ్యా అంటే ఆయన రక్షించుకోవడానికి కాదు, శివుడికి నివేదన పెట్టకుండా బతకాల్సి వచ్చేట. శివుడికి నివేదన పెట్టకుండా బతికేందుకు ఈ ఊళ్ళో బతకలేందుకు, ఇంకేరైనా ఊరు వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. అనుకుంటే మహేశుడు, ఆ శివుడు, ఆ కాశీశ్వరుడు, ఆ మృరుడు, ఆ శంకరుడు, ఆ విశ్వనాథుడు, ఆ మహాదేవుడు కరుణించి ఏమన్నదంటే తర్వాతి ఘట్టం శివుడిచ్చిన పద్యమును హరిద్విజుడు చదువగా విని నత్తీరుడు తప్పు పడ్డు. ఇది చాలా చక్కటిది. సరే, ఆ ఘట్టం ఉందాం. ఇందులో మొదలు చెప్పమ్మా. మొదటి వచనం చెప్పమ్మా. పెద్దదా చిన్నది ఎంతదైనా కానీ చదివేద్దాం. అతనికి ప్రసన్నుండై అని ప్రత్యక్షం. రే నువ్వు వెళ్ళిపోతే ఎట్లారే, నాకు ఈ మాత్రం అన్నం పెట్టేది ఎవర్రా, ఆగా అన్నాడు శివుడు. ఆహా అన్నగరం వేలు మన్ను రేణి మీద అమ్మ నగరము, ఆ నగరం పరిపాలించేటువంటి మన్ను రేడు అంటే రాజు, భూపతి. మన్ను అంటే భూమి, రేడు అంటే రాజు. రెండు తెలుగు పదాలు. మన్ను రేడు భూపతి. ఆ రాజుగారి మీద ఈయన ఒక పద్యం రాశాడు. మన్నురేణి మీద అరువ భాష పద్యం. ఈ పద్యం ఎందులో రాశాడు? అరవ భాషలో రాశాడు. అరవంలో అంటే తమిళంలో రాశాడు. అరవ భాష పద్యంబు శృంగార పద్యంబని శృంగార రస అనపద్యంబుగా. అది శృంగార రస అనపద్యంబుగా అంటే శృంగారంగా రసం, శృంగార రసంతో అనపద్యము అంటే శృంగార రసంతో మేళవించి శృంగార రస అనుపద్యం అంటే. ఇప్పుడు ఈ పద్యాలు చెప్పేటప్పుడు అండి మనం అనుకుంటాం ఏంటి, మన భాషలో శృంగారం అంటే ఏదో ఉంటుంది. అది చాలా బ్రహ్మాండ భజన. అందుకే శృంగార రత్నాకర అని రాశారు ఆయన. ఇది చాలా అదొక విధంగా చెప్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఒకసారి ఒక అవధానంలో ఒక ఆయన, అండి మీ బట్టలు బాగున్నాయి, ఏ స్త్రీ చేసింది? ఇస్త్రీ. ఈ స్త్రీ ఏ స్త్రీ చేసింది ఏమిటి అలా అంత చాలా అంటే మీకు స్త్రీ ఏ స్త్రీ చేస్తుంది అంటే అది అనుభవిస్తే తెలుస్తుంది. అలాగే సీస పద్యం రాసిన తర్వాత ఒక అలవాటు ఉంటుంది చందపద్యం. సీసం అయిపోయిన తర్వాత వెంటనే పద్యం ఆపేయకూడదు. దానికి కొనసాగింపుగా తేటగీతి రాయాలి, లేకపోతే ఆట వెలది రాయాలి. ఇది ఛందస్సులో నియమం అండి. మీరు సీసాలు ఆగించిన తర్వాత, సీసాలు ఆగించడం అంటే ఇది, సీసా అయిపోయిన తర్వాత మీరు ఆట వెలది కావాలనుకుంటారా, తేటగీతి కావాలనుకుంటారా? ఆట వెలది అంటే భోగం స్త్రీ అని అర్థం.
లేదా తేటకి ఇది అన్నాను అనుకోండి, ఏదో మామూలుగా పాటలు పాడుతూ కొంచెం కాలం గడిపాడు. మీరు ఫీజు అయినా ఊరికేదో హమ్మింగ్ చేస్తూ వదిలేస్తారా, లేకపోతే మీరు ఎవరినైనా కోరుకుంటారా అని. అలా ఇది దానికి కూడా మనం అంతే సరసంగా సమాధానం చెప్పాలి. అప్పుడు ఆ సంభాషణ చాలా బాగుంది. దాంట్లో అందం తెలిసి చెప్తుంది. అందం తెలియకుండా ఊరికే చెప్పామనుకోండి, అది మరి వెకటపు. అందుకే శృంగార రస అనపద్యము అంటే దానితో నిర్దిష్టమైన మేళవించి. ఆ పద్యంలో కేవలం రాజుగారు నువ్వు అంత గొప్పవాడివి, రాజుగారు నువ్వు ఇంత గొప్పవాడివి అని చెప్పడం కాదు. అందులో చక్కటి ఇది ఉంది. కాబట్టి అది అది ఎట్లా ఉంటాయంటే మీరు కొన్ని అనుభవించగా తెలియదు. మీకు ఒక చాటు పద్యం చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి బతిమాలుతున్నాడు, నేను వేణువు నువ్వుదేమన్నా. ఓహో మాట్లాడుకునేవాడు నా అక్కర్లేదు బో అన్నాడు. ఆవిడ కలిపేసేసి. ఈ కృష్ణుడు చెప్పిన ప్రతిదానికి ఆవిడ వేరే అది. నేను గుట్టలెత్తేవాడు. ఓహో గుట్టలెత్తే అంటే బొట్టలెత్తితే నాకేంటి, పో అక్కర్లేదు పో. ఇలా తన లీలల్ని చాలా ఒక సామాన్యంగా చెప్తుంది ఈవిడ. ఇవి కొన్ని మీరు ఇటువంటివి దొరుకుతున్నాయి, చదవండి. చదివితే అప్పుడు మనం అసలు కొంతసేపు మనం ఉన్నటువంటి ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాం. మనకి నిజంగా రసానుభూతి కలుగుతున్నాం. ప్రస్తుత ప్రపంచంలో చదవకే మనం చాలా టెన్షన్స్ అండ్ డిప్రెషన్స్ వచ్చేస్తాం. టెన్షన్స్ అండ్ డిప్రెషన్స్ రావడానికి ఇదే కాదు. ముఖ్యంగా అటువంటి చదవాలి. అదేవిధంగా అటువంటి రసానుభూతులు కానీ మాటలు వస్తాయి. నేను మొన్న ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో విన్నాను, అసలు లాంగ్వేజ్ చెప్పట్లేదు. చివరికి వాడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చెప్పాలంటే ఒక భాష ఉండాలి కదండి. వీళ్ళు భాషను చంపేసి వీళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి. అందులో తెలుగునైతే ఎంత చంపారో, ఎంత చంపబడుతుందో మనం తెలుసుకో. చంపేశారు, చంపబడుతూ ఉంది. ఏదో ఒకరోజు భాషా దినోత్సవం చేస్తే సరిపోతుందండి. ఏదో దినోత్సవం, భాషకి దినం పెడుతున్నారండి వీళ్ళు. కాబట్టి ఆ శివుడు రాశాడు స్వయంగా, వాడి అదృష్టం కూడా. ఎవరి మీద రాశాడు? ఆ భూమి మీద రాశాడు. రాసి అది కూడా చందోబద్ధంగా రాశాడు. ఏదో ఆ గోదావరి గట్టు మీద పెట్ట మీద చెట్టు కింద పుట్ట మీద పెట్ట, ఇట్లా రాయలేడు. ఇప్పుడు మీరు కొన్ని సినిమా పాటలు చాలా ఫేమస్ అయినవి చూడండి, మీకు అందులో అర్థం కనిపించదు. మీకు అందులో అర్థం కనిపించదు. మీరు అర్థం కోసం వెతుక్కోవాలి. అనపద్యం అని ఒకటి చెప్పి ఇచ్చి ఇది చదివిన మెచ్చి వేయి మాడలు ముడిపిచ్చు వెచ్చంబున కొదువు నీవు నెవ్వగా నువ్వు చెప్పాను. నువ్వు వెళ్ళు ఈ చదువు. వాళ్ళు ఎవరన్నా, ఇది సాక్షాత్ శివుడు రాసిన పద్యం కదండి, కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటారు. ఇంతకు పూర్వం మనకు వీళ్ళు మెచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? 1000 మాడలు ఇస్తారు. ఆ 1000 మాడలతో నువ్వేం చేస్తావు? వెచ్చంబు అంటే వ్యయము అంటే నీ ఖర్చులు పెట్టుకో. అందుకే వెచ్చాలని చూసింది. ఒకప్పుడు మీరు పాత వాళ్ళని అడగండి, సరుకులు ఇప్పుడు అంటే మనకి ఇంగ్లీష్ వచ్చేసింది. ఇంగ్లీష్ లో మనం మాట్లాడు. నువ్వు ఎందుకు వెళ్ళారు? నేను ప్రొవిజన్స్ కొనటానికి వెళ్ళాను. ప్రొవిజన్స్ అన్ని విధాలు వాళ్ళు, మీరు పాత వాళ్ళు అంటే వెచ్చాలు తీసుకొచ్చానండి. వెచ్చాలు అంటే పప్పు, ఉప్పు, మిరపకాయ, చింతపండు, వీటిని వెచ్చాలు అంటే ఈ 4 కాదు, మిగతావన్నీ అనమాట. ఇంటికి కావాల్సిన, ఇప్పుడు మీరు దేన్నైతే ప్రొవిజన్స్ అంటున్నారో దాన్ని. కాబట్టి వెచ్చం అంటే ఖర్చులకు పనికి వస్తుంది. దాంతో నువ్వేం చేస్తావంటే నీవు నెవ్వగా అంటే నెరా ప్లస్ నవ్వగా అంటే దుఃఖము చేత బాధపడకుండా ఆ డబ్బులతో కొంత ఖర్చు పెట్టు. ఈ లోపల ఇది అయ్యే లోపల కరువు తీరిపోతుంది. ఎన్నైనా నువ్వు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. బ్రతం గల వాడవు అంతటా కరువు తీరు.
కరువు తీరిపోయారు. తులం వచ్చిందంటే ఆ మీన శని దోషం పోవచ్చింది. ఇంకొన్ని మహా అయితే 2-3 నెలలు ఉంటుంది. నువ్వు పని చేయి, ఈ లోపల ఆయన దగ్గర 1000 వస్తుంది. ఆ 1000 కొని పెట్టుకునేసి నీకు ఈ 2 నెలల ఈ 2-3 నెలలకి సరిపడే సరుకులు వచ్చేస్తాయి. హాయిగా నాకు కూడా నివేదన ఏనాయనా అన్నాడు. జగంబున కృతహర్షంబగు జగంబున కృతహర్షము జగమనంతా కలదు. జగమునకు కృతహర్షము అంటే ఆనందం కలిగే వర్షం కురుస్తుంది ఆయన. అతి త్వరలో జరుగుతుంది. ఈ లోపల నీకు ఈ ఈ డబ్బులు ఈ పైకం నీకు సరిపోతుంది. వెళ్ళు పద్యం చదువు. మళ్ళీ శివుడిచ్చాడు ఏం చెప్పదు. నువ్వు వెళ్ళి చదువు. వాళ్ళు మెచ్చుకుంటే నీకు డబ్బులు ఇస్తా. డబ్బులు ఇస్తే వాటితో నువ్వు ఖర్చు పెట్టు. ఎన్నైనా హరిద్విజ అన్నాడు. సస్యంబులు పండు. వర్షాలు వచ్చాడు సస్యములు పండిపోతాయి. పండువు జనంబులకు అంటే జనాలకి పండుగ కలుగుతుంది. అవునని అనుపుట పంపించాడు. ఎక్కడికి పంపించాడు? రాజుగారి దగ్గరికి పంపించాడు. అతండును ఆ రాజు సమ్ముఖంబునకు పోయి ఈ హరిద్విజుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం అయ్యా, ఏమిటి నేను పద్యం రాయబడిందండి. వాడు పాప అబద్ధం చెప్పుకోవాలి. రాయబడింది శ్రీ పరమేశ్వర ప్రణితంబైన అని చెప్పేసుకున్నాడు కూడా. శ్రీ పరమేశ్వర ప్రణితంబైన కవిత చమత్కారంబు వచించిన ఆయన ఏం చేశారు? పరమేశ్వరుడు ప్రణితమైన అంటే పరమేశ్వరుడు చేత రాయబడిన కవిత చమత్కారం రాశారు. మంచి శృంగారంగా ఉంది అది పద్యం. అది కూడా ఆ రాజు మీద రాశారు. ఆ పద్యం చెప్పాను. ఆయన చదివి వినిపించిన అందలి అర్థంబు సింధుర రాజు గమన తమ్మిల్ల బంధంబు సింధుర రాజగమన అది సింధురం అంటే ఏను రాజగమన అంటే ఏనుగు లాంటి నడక కలిగినటువంటి రాజగమన. సింధుర రాజ ఏనుగుల్లో శ్రేష్టం అయినటువంటి గమన అంటే సింధుర రాజగమన ఏనుగు లాంటి నడక కలిగినటువంటి తమ్మిల్ల బంధము. తమ్మిల్లము అంటే ఇది కొప్పు జుట్టు. ఆ తమ్మిల్ల బంధంబు సహజ గంధం పని ఉండటం చేసి ఆ పద్యంలో ఆయన రాశాడు బాబు. ఇప్పుడు మీకు ఇది శంకరాచార్యుల వారి దగ్గర ఒక మంచి సౌందర్య 2వ శ్లోకం మిస్ అవుతే ధునో త్వం తన్నస్తులిత దళితేందీవరవనం ఘన స్లిక్తం శ్లిక్ష్ణం చకుర నికురుంబవత వెసివే యది యం సౌరభ్యం సహజమపలప్ం సుమనసో వసంచన్మన్యే పలమదన వాటి విటపినాం అని రాశాడు ఆయన. ఈ శివుడికి ఆయనకి తెలిసింది పాపం ఒక్కతే స్త్రీ. ఎవరితో పెద్దగా ఆయనకి పరిచయాలు లేవు. ఆయనకి తెలిసిందల్లా ఎవరితో? ఆ పార్వతి. ఆ పార్వతీదేవి ధమ్మిల్లం ఎలా ఉంటుంది అంటే ఈ కొప్పు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏవో పువ్వులు పెట్టుకోవాలి, లేకపోతే ఏదో కొట్టుకోవాలి, అప్పుడే అది సువాసన ఇస్తుంది. అలా పువ్వులు పెట్టుకోకుండా సువాసన ఇవ్వకుండా వాళ్ళు మీకు అడ్వర్టైజ్మెంట్ లో చూపించినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, అంతకుముందు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. ఇప్పుడు టీవీ పెట్టుకుని ముఖ్యంగా అన్నం పెట్టేటప్పుడు నువ్వు టీవీ పెడితే 2 అడ్వర్టైజ్మెంట్. అయితే దీని గురించి, వెంట్రుకల గురించి, లేదా టాయిలెట్ గురించి, ఇంతే. ఇక 2 అడ్వర్టైజ్మెంట్. ఈ ఊళ్ళు మనకి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళండి, వాళ్ళు చక్కగా దాన్ని విరబోసుకుంటారు. విరబోసుకుంటే మధ్యలో ముందర వాళ్ళు ఎవరో జోక్ చెప్తారు, వాళ్ళు అని అవుతారు. ఇవి మనకి చక్కగా మనకి కేశ పాశాభిషేకోస్తూ. ఇప్పుడు మామూలుగా మనం అయితే చక్కగా
ఏదో అమృతాభిషేకోత్సవం, సువర్ణాభిషేకోత్సవం, మాణిక్యాభిషేకోత్సవం అంటాం. అదే ఉండదు. మనకి కేశ భాషాభిషేకం, మన ముఖంతో పడదు. అప్పుడు మనం ఇలా ఇలా దొరుకుని అదే మహాపవిత్రం అని అనుకుని పవిత్రోహం 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 పుణ్యోహం పుణ్యోహం పుణ్యోహం. అమ్మా నీ కేశ భాషముల కంటే ప్రపంచంలో పవిత్రమైంది అమ్మా, ప్రపంచంలో. చాలా సంతోషం తల్లి, నమస్కారం. వెనకాల ఎవడున్నాడు, ఎవడు లేడు. అందుకే ఒక ఆయన గుడి కట్టించాడు, నేను వెళ్ళాను. అక్కడ ఒక నుంచుంటున్నారు, ముడి వేసుకుని లేదా జడ వేసుకున్నటువంటి వాళ్ళనే లోపలికి పంపిస్తుంది, లేదా వాళ్ళని వెనక్కి పంపించేస్తుంది. సభాషణ కూడా ఇది ప్రతి గుళ్ళో చేయగలగాలి. ఎక్కడ చేస్తాను చెప్పండి. కాబట్టి ఈయన అందులో మొత్తం ఆ శృంగార సంపర్లో, అయ్యా మీ భార్య కేశభాషము సహజముగా అంటే ఏ పువ్వులు మిగతా ఏ సహజం సుగంధమైనటువంటి లేపనములు, సుగంధబంధురమైనటువంటి తైలములు రాయకుండానే చాలా చక్కగా ఇదిగా ఉంది అని రాశారు. ఎవరు? శివుడు. మీ నాన్న శివుడు అందుకని రాశాడంటే ఆయనకి తెలిసింది రాశాడు. ఇప్పుడు మనం ఎలా రాస్తాం చెప్పండి? నాకు తెలిసింది నేను రాస్తాను, నాకు తెలియదు నేను రాయలేను కదా. ఆయనకి తెలిసిందల్లా, ఆయనకి పరిచయం ఉందల్లా ఒక దేవుడితో. ఆయనకి ఏ మానవ కాంతలతోనో పరిచయం ఉంటే ఈ కంపు ఆయనకి వచ్చేది, అప్పుడు రాసేవాడు కదా. ఆయనకేమో మానవ కాంతలతో పరిచయం ఉన్నదల్లా ఒకే ఆవిడతో పరిచయం. ఆవిడ కేశభాష చక్కగా సుగంధ బంధురంగా. ఆయన ఏమనుకుంటాడు, ఓహో అందరికీ ఇలాగే ఉంటుందేమో అనుకున్నాడు. ఆ మాయకి చక్రవర్తి. ఎవరు ఈ అమాయకి చక్రవర్తి? శివుడు. ఈవిడికి కూడా అలాగే ఉంటుందని రాసి పారేశాడు. ఎవరికి? ఈ రాజు గారి భార్య. అంతా బాగానే ఉంది, ఛందస్సు బాగానే ఉన్నాయి, పదబంధురం బాగుంది, ఇది రాశాడు. అయితే మరి మనం ఇదే దాంట్లో చెప్పాను, ఉత్ప్రేక్ష చేసేటప్పుడు నువ్వు సహజంగా ఉన్నది రాయాలి, లేనిది ఎలా రాస్తావండి? చెప్పమ్మా, చెప్పమ్మా, చదువమ్మా. పద్యం మధ్యలో ఆపడేందుకు చెప్పు. ఒక స్టోరీ ఉందిట, మా బ్రహ్మానందం గురించి వాళ్ళు ఆయన పద్యం రాశాడు. తమిళ కావ్యంలో అమ్మ తిరువిళయాడల్ అని ఒక తమిళ కావ్యంలో నీ హరిద్విజుని వృత్తాంతము అంటే వాళ్ళకి తెలియదు. మధుర ఈ హరిద్విజుడు వృత్తాంతం ఎందులో ఉందంటే ఒక తమిళ గ్రంథంలో ఉంది. ఆ తమిళ గ్రంథం పేరేంటమ్మా? తిరువిళయాడల్ అనేటువంటి తమిళ గ్రంథం. మధురై ఎందలి సుందరేశ్వరునకు చంపకమాల సమర్పణమున, చంపకమాల అంటే ఈ మాలా సమర్పణంలో చంపక పాండ్యుడను పేర ప్రసిద్ధుడైన వంశ చూడామణి పాండ్యుడొకనాడు దేవేరితో చంపకవనమున అంటే సంపెంగ పువ్వులు, సంపెగవనమున కూర్చుని ఉండగా ఒక కమ్మ తెమ్మెర కమ్మ తెమ్మెర అంటే ఒక ఇది వచ్చింది, భ్రమరం. కమ్మ తెమ్మెర అంటే మీరు ఏదో కులం అనుకునేది కమ్మ. ఇప్పుడు ఆ పేరు వింటే ఒకళ్ళకి వాళ్ళకి చిమలు జల్లు బాగుతాయి పాపం. ఎందుకంటే వాడు అదేదో రాజధాని కూడా వాళ్ళ రాజధాని పెట్టాడు. రాజధాని అంటే ఒక కులానికి రాజధాని ఉంటుందని ఇంతవరకు మనకి తెలియదు. ఒక కులానికి కూడా రాజధాని ఉంటుంది మరి మనకి తెలియదు. మహానుభావుడు వాళ్ళు వచ్చిస్తున్నారు. మరి రేపు మరి ఈయన పెట్టినప్పుడు ఈయన కూడా వీళ్ళకు ఒక్కో రాజధాని పెడతాడు. అందుకే 3 రాజధానులు పెట్టాడు. అంటే ముగ్గురికి 3 రాజధానులు అన్నమాట. ఎందుకంటే అటు విశాఖపట్నం వాళ్ళకి రాజులు ఎక్కువ కాబట్టి అది రాదు, ఇటు కర్నూలు ఇటు రెడ్లు ఎక్కువ కాబట్టి వీళ్ళకి రాదు, ఇటు ఆంధ్ర వాళ్ళు కొంచెం ఈ కమ్మ కులం కాబట్టి వీళ్ళకి రాదు. ఇలా కులానికి రాజధాని పెట్టేస్తాడేమో మరి వాడు మహానుభావుడు లేడు బాబు. లేకపోతే ఏంటిలేండి,
వాడు చేయవలసిన దరిద్రంతో చేస్తూనే ఉన్నాడు. అది వీతించెను. ఒక కమ్మత్తెమ్మెర వచ్చింది. ఆ పరిమళము దేవేరి జడముడి నుండి వచ్చుచుండెను. అది ఇది ఏం జరుగుతుంది, ఈవిడ ఈ చెంపక పువ్వులు పెట్టుకుందిగా, ఆ పరిమళం, ఈ పరిమళానికి ఆ తుమ్మెర బాగా ఆకర్షితం. అప్పుడు ఆ పాండ్యరాజు పరిమళమును గూర్చి ఇది ఇయత్కయ అంటే సహజమైనదా, అది అంటే ఈ పరిమళం సహజమైందా లేదా షేకయ సంపాద అంటే ఇది ఇయత్కయ షేకయ అంటే తమిళ భాషది. ఇయత్కయ షేకయ అంటే ఇది సహజమా అసహజమా అని. ఇప్పుడు ఇది ఎలా అంటే ఒక్కోసారి ఇప్పుడు మీరు బొమ్మల పోతనామాచులు చదవండి, ఆ గజేంద్ర మోక్షాన్ని వర్ణన చేస్తున్నాడు. ఇక్కడ ఇది ఉంది, మరి ఈయన పోతనామాచులు వారు వాళ్ళ ఎందుకు వదిలిపెడతారండి వాళ్ళు. అలా వచ్చేస్తూ ఉంటే కొంతమంది చిలుకలు అంటే పడ్డాయట, ఇదేదో మామిడి పండు అనుకోండి. అలాగే కొన్ని భ్రమరాలు వెంటబడ్డాయి, ఇవేవో మంచిదని అని రాశారు ఆయన అని సందేశించను. తన మనసులో కలిగిన సందేశమును తెలుసుకుని తదనుగుణముగా కవిత్వము చెప్పిన కవికి, అది తన మనసులో కలిగిన తదనుగుణముగా కవిత్వం చెప్పిన కవికి 1000 మాటలు చాటించి తన మనసులో కలిగింది. ఈ రాణి వెనకాల వచ్చిన ఇది అయకియ శేషకియ అని అది తెలుసుకుని చెప్పాలి. కవికి చాటించి ఆ ముడుపును సంఘ మండపమునకు ముందు వేలాడదీయించెను. సంఘ మండపం ఉందిగా, మీకు చెప్పాను కదా, సంఘ పలకం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం మనం. అది అక్కడ వేలాడదీయించారు. ఎవరు ఈ కవిత చెప్తారో చెప్పేస్తారా. అప్పుడు ఆది శైవులలో ఒకడు, అప్పుడు ఆది శైవుల్లో ఇది ఎవరు రాయగలిగారు, ఒక శైవుడు మాత్రమే రాయగలిగారు. ఎందుకని సరే చెప్తా, ఎందుకంటే వీళ్ళు శివభక్తులు కదా. ఇప్పుడు శివభక్తుడు ఈ సౌందర్యలహరి చదివి ఉంటాడు, అందులో రాశాడు ఆయన సహజ సౌరభ్యం సహజ సుమలబ్ధం, అది సహజంగా వచ్చింది. ఇప్పుడు ఆ పద్యం ఏంటంటే ధునోదుధ్వంతన్నస్సుల దరిదేవనంలో మిగతా స్త్రీలు ఎందుకు పెట్టుకుంటారు, సువాసన కోసం. కానీ బలమదన అంటే ఇంద్రుడి వనంలో ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్నటువంటి పువ్వులు ఈవిడ కొప్పులో చేరాలని తపస్సు చేశాడు. ఎందుకంటే కొప్పులో చేరితే ఆ వాసన వాళ్ళకి అంటుతుంది, ఆ వాసన మాకు కూడా అంటుంది, తద్వారా మేము కూడా కొంచెం ఆ సువాసన పొందొచ్చు అని అవి కోరుకున్నాయి అని రాశారు ఆయన శంకరాచార్య వారు. ఇది సౌందర్యలహరి. సరే, ధర్మి అను ఒక బ్రహ్మచారి వివాహాపేక్షతో ధనార్థి అయి పాండ్యరాజు మనోభావమునకు అనుగుణముగా పద్యము రచించి ఇమ్మని సుందరేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ ధర్మి అనేటువంటి సుందరేశ్వర, అయ్యా మాకు తెలియదండి స్వామి, నాకు పద్యం ఇవ్వండి, నాకు పద్యం మీరు చెప్తే నేను వెళ్ళి ఏం చేస్తాను, ఈ పద్యం ఆయనకి చెప్పేస్తాను. ఎందుకంటే ఆయన మనసులో ఏముందో మాకేం తెలుసు. ఇస్తే ఆయన ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఆ 1000తో నా పెళ్లి అయిపోతుంది. సరేనా స్వామి అన్నాడు. అప్పుడు శివుడు కింద పద్యాన్ని రాశాడు, పార్వతీదేవిపై అది ఆయన పార్వతీదేవి మీద రచించాడు. ఇక్కడ కాళహస్తీశ్వరుడు ఏం చేశాడంటే ఈయన ఈ రాజుగారి భార్య మీద రచించాడని కొంచెం మార్చారు. పార్వతీదేవిపై రచించి ధర్మికిచ్చాడు. ఆ పద్యం ఏంటంటే కొంగుతేర్ వాకై అంశురైతు తుంబి కామాంశేపాదు కండదు వేలు ஆமோபயலி எதுகே ஆயனர்பின் மயிலியல் ஷெரியே இற்று அருளை கூந்தலின் நரியவும் உளவோனி அறியும் போயே
అరియం పోవే. అరియం పోవే. దీని భావం దీని భావం ఏంటంటే పూల తేనె పూల తేనె చక్కెర చక్కెర అసియానెడు జీవితములో. పూల తేనె చక్కెర పూల తేనె చక్క నరిసియానెడు. అది పూల తేనె చక్క నరిసి ఆనెడు జీవితమును లోనికి కడిగి ఉన్న రెక్కలను. అది లోనికి కడిగి ఉన్న రెక్కలను. గలవో తుమ్మెద. ఆ తుమ్మెద ఎలా ఉంది చూసారా? తుమ్మెదని వర్ణించారు ఫస్ట్. ఆ తుమ్మెదల రెక్కలు కడిగారు దీంతో, తేనెతో. తేనెలో ఏం చేశారు? చక్కెరని కలిపారు. ఆ కలిపిన రసంతో దాని తుమ్మెదల్ని రెక్కల్ని కడిగారు వారు. సుందరేశ్వరుల మజాక. అందుకే సుందరేశ్వరుడు మంచి భోగం అండి. ఇక్కడ ద్రాక్షారామం కూడా మంచి భోగం. మీరు అప్పుడే అసిఖండం చదవండి ఎప్పుడు. మొదటి భాగం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఏముందండి, మనకి రసానుభవం లేదు, తొక్కలేదు. మనం ఏంటంటా అంటే ఒక పిచ్చి భావంలో ఉండిపోయాం. ఇది పోదు మనకి. రామ 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 అనుకుంటే పూర్తి. అలా అనుకుంటే ఇంత రాయక్కర్లేదు. ఇప్పుడు నిన్న మన రామచరితమానసం అనుకున్నాను. ఈ లీల ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఇవన్నీ చేయడం వల్ల నువ్వు మొత్తం నీ రాముడిలోనే ఉన్నావు. నువ్వు ఈ రసానుభవం చంపేస్తున్నారు. నేను ఖాళీగా ఉన్నాను చెప్తాను రారా అంటే శ్రోతలను రక్షించుకోలేకపోతున్నాను. ముగ్గురు నుంచి ఎవరు రావట్లేదు. అది సంగతి. ఎందుకు వస్తారండి? రారు. ఇప్పుడు అదే మనం చక్కగా రాజకీయాల గురించి చర్చించుకున్నారండి, ఎంతమంది వస్తారు? అది సంగతి. నా ఉద్యానమున ఉండుట కారణముగా నావలని మొగమోటమి వహింపక. అదే నాలాగా నీకు మొహమాటం లేకుండా నీవు స్వయముగా తెలుసుకున్న దానివి చెప్పుము. దానినే చెప్పుము. నీకు తెలిసిన పుష్పములలో జననాంతర సౌహృదయమును మయూర సౌకుమార్యమును మల్లె మొగ్గల బారువని తీర్చినట్లున్న పలు వరసయు కల ఈ కాంత యొక్క తమ్మిల్లము వలె పరిమళము కలిగిన పువ్వు ఎందుకు కలదో. ఏమిటండి మళ్ళీ చెప్పమ్మా. ఏం పర్వాలేదు, నేను రామచరితమానస కూడా మొత్తం చెప్తాను. కొంచెం మీరు నాకు ఆనందంగా ఉంది, మీకుందో లేదో నాకు తెలియదు. ఉండాలంటే రసానుభూతి ఉండాలి, రసస్ఫూర్తి ఉంటే తెలుస్తుంది. రసోవై సహా మనకు అది ఎందుకు ఉంటుంది? అది లేదు. చెప్పాలి. అది అయిపోయింది కదమ్మా. అటువంటి పువ్వు ఉన్నటువంటి పువ్వుతో ఈ రాజు గారు అంటున్నాడు ఏమనంటే, అది నీకు ఎటువంటి జనాంత సౌహృదయం ఉండాలి. అంటే మంచి హృదయం ఉండాలి. అంటే సౌహృదయం. కొంతమందికి చూడండి చూడటానికి మంచిగా కనిపిస్తాడు, మనసు విషపూరితంగా ఉంటుంది. అటువంటివి ఉండకూడదు. ఒకటి. రెండు, మయూరములాగా సౌకుమార్యం అంటే నెమలిలాగా సుకుమారం ఉండాలి. సుకుమారం ఉండాలి, సౌహృదయం ఉండాలి. తర్వాత ఏముండాలి? మల్లె మొగ్గల అంటే మల్లె మొగ్గల బారులాగా తీర్చినటువంటి పలు వరస గల ఈ కాంత. ఇప్పుడు ఈ కాంత యొక్క తమ్మిల్లము అంటే చుట్టూ పరిమళం ఉంది కదా. ఇంత పరిమళము కలిగినటువంటి పువ్వు ఏమన్నా ఉందా పోతుందా అని ఒక పద్యం రాశాడు. ఎవరు రాశాడు ఇది? శివుడు, సుందరేశ్వరుడు. మనం వెళ్ళాము అని సుందరేశ్వరుడు రాసి ఈ ధర్మికి ఇచ్చాడు. ఇస్తే చెప్పమ్మా. ఇది భారతి సంచికలో ఉన్నది. భారతి అనే సంచికలో ఉంది. దూర్జటి రచన ఈ తమిళ కావ్య వృత్తాంతము కంటే కొంత భిన్నముగా ఉంది. ఏమిటా భిన్నం? ఆయన పార్వతి మీద రాశాడు. ఈయన దూర్జటి ఈ రాజు గారి భార్య మీద రాశాడు. నన్ను అడిగితే నిష్పక్షపాతంగా పడే పార్వతి మీద రాయడమే కరెక్ట్.
ఆ, దుర్భిక్షము దుర్జటి చేసిన మార్పు. అది ఈయన ఏం చేశా అంటే దుర్భిక్షం లేదు. ఏది తమిళ కావ్యం ఉంది, అందులో దుర్భిక్షం లేదు. ఈయన ఏం చేసిన మార్పు ఇది. రాజు మనస్సునందలి సందేహ ప్రసక్తి దూర్జటి వదలను. అది రాజులు ఒక సందేహం కలిగింది. ఏమిటి? ఇటువంటి పువ్వు మా ఆవిడ జడలకు, మా ఆవిడ కేశములకు కేశములకు పువ్వులు, అటువంటి పువ్వులు అంటే ఈవిడ కేశములకు ఏమి ఉన్నాయి? సౌహృదయం ఉంది, సౌకుమార్యం ఉంది, తర్వాత మంచి సువాసన. ఇటువంటి పువ్వులు ఎక్కడన్నా ఉన్నాయా అన్నాడు. ఇది ఈయన వదిలేశాడు. ఈయన కొంచెం ఈ కథని క్లైమాక్స్ తీసుకురావడం కోసం ఒక దుర్భిక్షాన్ని క్రియేట్ చేసి అందులో ఒక బ్రాహ్మణ్ణి పెట్టి ఆ బ్రాహ్మడికి ఇచ్చేత ఈయన పంపించారు. అంటే వీడు పెళ్లి కోసం ఇచ్చాడు. నగరం వేలు మన్నురేడు అంటే రాజు మీద అరవ భాష పద్యం రచించాడు. అరవ భాష పద్యం మాత్రం అరవ భాషలో చెప్పేశాడు. పద్యము చెప్పినది మన్నురేణి మీద కాదు, అది పద్యము చెప్పినది మన్నురేణి మీద కాదు, పార్వతి మీద చెప్పిన పద్యమగుట చేత పార్వతి మీద చెప్పిన పద్యం బంధము సహజ గంధం అన్న వర్ణన ప్రసక్తమైనది. అందుకని ఆవిడ తమ్మిళ్ళము సహజ బంధం, సహజంగా సుగంధంగా ఉంటుంది ఆవిడ. అది శివుడు దుర్భిక్షావధిని తెలిపినే కాని తక్షణమే దుర్భిక్షణమును తొలగింపలేదు. దుర్భిక్షం ఏం చేశాడు నాయన? దుర్భిక్షం అవధి ఇంకెన్నాళ్ళలో పోతుందో చెప్పాడు, కానీ దుర్భిక్షాన్ని పోగొట్టలే ఆయన వెంటనే. ఎందుకో తెలుసా? మనకి పడటం వల్ల ఆయన నువ్వు ఇది చేస్తే నీకు 40 రోజుల్లో పోతుందంటారు. ఆయన కాబట్టి ఇప్పుడు పోగొట్టలేడు. నీ ప్రయత్నం ఉండాలి. ప్రజలు దుర్భిక్ష బాధలు ఎన్నాళ్ళు పడవలే అన్నాళ్ళు పడవలసినదే. నీ కర్మను అనుభవించాల్సింది. సార్ అలాంటప్పుడు ఈ పూజలు చేయడం మానిపారాయి. దరిద్రం ఎవరు చేయమన్నాడు ఆయన? నిన్ను రిక్వెస్టెడ్, నిన్ను ఎవరు రిక్వెస్ట్ చేశాడు? ఇప్పుడు ఒక ఖైదీకి శిక్ష పడిందండి. నేను సత్ప్రవర్తనగా ఉన్నా దుష్ప్రవర్తనగా ఉన్నా నన్ను చేస్తా అంటే, దుష్ప్రవర్తనగా ఉంటే వాడు ఏం చేస్తా అంటే శిక్ష ఇంకా పెంచుతా, దరిద్రం వదిలిపో. సత్ప్రవర్తనగా ఉంటే కనీసం నిన్ను షెడ్యూల్ టైం కన్నా విడుదల చేస్తారు. అయితే ముందర చేయొచ్చు, లేదా కొంచెం షెడ్యూల్ టైం కన్నా విడుదల చేస్తారు. ప్రజల సుఖ దుఃఖములకు ప్రాగ్జన్మకృతమగు, అది ప్రాగ్జన్మకృతం అంటే పురాకృతమైనటువంటి శుభాశుభ కర్మమే హేతు. మన సుఖ దుఃఖాలకి గత జన్మలో మనం చేసినటువంటి అధిక అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ. తర్వాత శివుడు దుర్భిక్షావధిని అవధి అంటే ఎప్పుడు పోతుందో చెప్పాడు. ఆయన పోగొట్లు తలుపుకుంటే శివుడు పోగొట్టలేదండి, తెలియదగను. చక్కటి చాలా బాగుంది స్టోరీ. ఈ ధర్మి అదే అటువంటి ధర్మిలో. అందుకే అసలు కేశములు నఖములు ఇవి వర్జితం. అవి వాళ్ళ స్థానంలో ఉన్నంత వరకే వాటి గౌరవం. మన కేశమే ఇక్కడ ఉన్నంత వరకు చక్కగా దానికి ఏదో షాంపూ రాస్తావు, ఇది పెడతావు, అది పెడతావు. అది బీగి వాడిని అన్నంలో పెడింది. నా కేశమే అని తినవుగా, వెంటనే దాన్ని వేసేసి మళ్ళీ కొంచెం ఆచమని చేసి ఏదో కొన్ని నెయ్యి బుట్ట వేసుకుని ఈ ప్రాయశ్చిత్తం ఏదో చేస్తున్నావు కదా నువ్వు. చాలా సంతోషం. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, మన రామచరితమానస ప్రారంభించబడిన మన కాళహస్తీశ్వర చదువరి భాగవత భారత రామాయణాలు భాగవత భారతాలని అవలీలగా చదివినటువంటి మన శివకుమారి, మన చిరంజీవి నాగేశ్వరుని ధర్మపత్ని, ఇవాళ ఆవిడ జన్మదినోత్సవం. ఆ జన్మదినోత్సవ సందర్భంగా మీరందరూ ఆవిడని ఆశీర్వదించండి. అలా అని చెప్పి ఆవిడేదో మీకు ఇక్కడ ఇస్తుందని మీరు వచ్చో, నాకే లేదు ఇక్కడ నాకే లేదు, ఇక మీకేం ఇస్తుంది. మీరేదో నేను జన్మదినం అన్నాం కదా అని చెప్పేసి మీరు రెక్కలు కట్టుకుని వస్తే మీరు నోట్లో వేరేసి కూర్చోవాల్సింది.
ఏమీ ఇవ్వదు. మీరు ఆశీర్వదించండి, ధన్యవాదాలు అని అంటుంది చాలు. అందరూ ఆహ్వానితులే. అందరూ ఆహ్వానితులే అదనమాట. కాబట్టి వచ్చే వస్తారు. అది వాళ్ళ ఆయన ఈవిడికంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు. ఆన్లైన్ లో ఇస్తారు మీకు పార్టీ. అంటే మీకు అవన్నీ చూపిస్తా. ఏది మనకి ఆహానా పెళ్ళంట్లో వాళ్ళు అందులో వేలాడి తీసుకుని చూస్తూ తింటాడు చూసారా, అలా మీకు చూపిస్తూ ఉంటారు. మీరు చీచి ఆవిడ అది కూడా ఇవ్వదు. మా అదే ఏదో సరదా కన్నానండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా వాసన లేని పువ్వు, తెలిసిందా, బంధువర్గము లేని పురం, హాస్య ప్రసంగము లేని వాక్యము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. అసలు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ఇది, నా మాట కాదు. వాడు పూజ చేసినప్పుడు వాడి మొహం చూడమన్నారు ప్రశాంతంగా. అంపడవరకు ఎందుకంటే మొన్న యోగాలో చెప్పిన మాట ఇది. యోగా కూడా నవ్వుతూ చేయండి అన్నాడు. నువ్వు యోగాసనం వల్ల నీకు ప్రయోజనం ఉండదు, యోగా చేసేటప్పుడు నీ ముఖం చూసి నీకు ప్రయోజనం ఉండదు. మొన్న అన్న మాట ఇది. మొన్న మన గిన్నీస్ రికార్డులో వచ్చిన మాట ఇది. ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు, విన్నారు లేదు? అది సంగతి. కాబట్టి ముందర ఆ ముఖము మీద చిరునవ్వు తెలకూడదు. హాస్యాని కోసం నేను అన్నమాట. కానీ వాళ్ళిద్దరు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. నాకు కూడా ఇస్తాననే అన్నారు వాళ్ళు. ఇవాళ పొద్దునే వాళ్ళు చెప్పారు. అది సంగతి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మన రామచరిత మానస్ కూడా ఖచ్చితంగా 5 చేర్చుకున్నాం. ఇవాళ నేను కొంచెం పనుంది, అయినా కూడా నేను చెప్పే ఇక్కడి నుంచి బయలుదేరాను. ఎందుకంటే రేపటితో మనకి ఈ వారాహి నవరాత్రులు అయిపోతుంది. మా శిష్యుడు ఒకడు వారాహి నవరాత్రులు చేస్తున్నాడు. నేను ఇవాళ అతన్ని వెళ్ళి ఆశీర్వదిస్తానని చెప్పాను. వెళ్ళి ఆశీర్వదించాలి. నేను చేయకపోయినా కనీసం చేసేవాడిని ఆశీర్వదించాలి కదా. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ చిరంజీవిని ఆశీర్వదించి నేను ఇంటికి వెళ్ళాను. అలాగే వారాహి నవరాత్రుల సందర్భంగా నేను కొన్ని మంత్రాలు 1000 చేస్తే కానీ పడుకోవట్లేదు. కానీ అది ఒకటి మిగిలిపోయింది, చేస్తాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పు. లక్ష్మణ మేఘనాడుల సమరం. లక్ష్మణ ఇది కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంటే మరి ఇందులో ఈయన ఎలా చిత్రీకరించారో మనకు తెలియదు. కానీ ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కొట్టేశాడు. ఇక్కడ మీకు చాలా, నాకు ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది. నాగా మా నాన్నగారికి కూడా బాగా నచ్చింది. అసలు నన్ను అడిగితే కొంచెం సంస్కారం ఉన్న ప్రతి వాళ్ళకి నచ్చే కథ. ఏమిటయ్యా అంటే, మేఘనాథుడు కొట్టాడు దెబ్బ, మొత్తం వానరులు పడిపోయారు. అసలు ఎవడు బతుకున్నాడు, ఎవడు చచ్చిపోయాడు ఎవడికి తెలియదు. ఈ దెబ్బ నుంచి తట్టుకున్నది ఇద్దరే. ఈ దెబ్బ నుంచి తట్టుకున్నది ఇద్దరు. ఒకళ్ళు ఆ రాక్షసమాయి తెలిసిన విభీషణుడు, 2 ఆంజనేయుడు. వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే చాలా మధురమైన కట్టం, నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఒక లైట్ తీసుకున్నారు. ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, ఉన్నాడా పోయాడా, ఉన్నాడా పోయాడా. ఇలా వెళ్తూ ఉండగా ఒక ముసలి ఆయన పాపం మూలుగుతున్నాడు. వీళ్ళు ఎవరో పాపం, ఎవరైనా చూసి జాంబవంతుడు గుర్తుపట్టాడు. భీషణుడు వెళ్ళాడు. అన్నా తాత బాగున్నారా, ఎలా ఉంది అన్నాడు. బాబు ఎంత బాగుందంటే నాకు కళమడి నుంచి నీళ్ళు వచ్చి ఎంత బాగుంది. ఆయన అన్నట్ట, నాన్న విభీషణ నీ గొంతు నేను గుర్తుపెట్టానయ్యా, నేను లేవలేకపోతున్నాను నీ దెబ్బకి. నువ్వు విభీషణుడే కాదు అన్నట్టు. అవును తాత నేనే విభీషణుడు. ఒక్క విషయం చెప్పనైనా విభీషణుడు, ఆంజనేయుడు బతికే ఉన్నాడా అని. ఆంజనేయుడు మరణించలేదు కదా చెప్పు. ఆశ్చర్యపడు. ఏం తాత మీ రాజు సుగ్రీవుడు బాగున్నాడా అని అడగలేదు. సరిపోయి వదిలిపెట్టి
మనం ఎవరి కోసం యుద్ధం చేయడానికి వచ్చాము, రామలక్ష్మణులు ఎలా ఉన్నారని అడగలేదు. పోని నలుడు నీలుడు కట్టిన వాళ్ళు, సేతుగండి వాళ్ళని అడగలేదు. ఆంజనేయుడిని అడుగుతారేంటి స్వామి అంటే, అక్కడ ఆంజనేయుడి గురించి ఆయన మాట చెప్తాను. ఆయన నీకు ఒక ఆడ చెప్తాను, మనందరము పోయి ఆంజనేయుడు ఒక్కడు బతికుంటే ఆయన తిరిగి మళ్ళీ మనందరినీ బతికించగలరు. ఆంజనేయుడు ఒక్కడు చనిపోయి మనందరము బతికున్నారు, ఏమీ ప్రయోజనం. ఈ మాట వినేటప్పుడు ఆంజనేయుడు పక్కనే ఉన్నాడు అక్కడ, వాళ్ళిద్దరే వెతుకుతున్నారు కదా. ఆ మాట వినగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది, నేను వీళ్ళందరినీ బతికించామని. ఎలా ఉంటుందండి అండి, నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. మనం కొంచెం ఏ విధంగా అయినా సరే, సాంఘికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కొంచెం వెనకబడి ఉన్నాం అనుకో. మన శిష్యులు అలా బాగున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం పొందుతాం. అప్పుడు వాళ్ళ భావన ఎలా ఉంటుందో తెలుసా, మనం ఎప్పుడన్నా శిష్యుని కేకలేసాం అనుకోండి, అంటే లోపల అనుకోకపోయినా లోపల అనుకుంటాను, నా బలంతో నేనిచ్చిన డబ్బుతో తిని నువ్వు నా మీదే కేకలేస్తా. నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా నచ్చు. కుక్కకి మనం బిస్కెట్లు వేస్తే నా బిస్కెట్ తిని నా మీదే మురుగుతావా అని కుక్క అనటం చూసారా. నా బిస్కెట్ తిని నా మీదే మురుగుతావరా నువ్వు అని మన అన్నమా. అలాగే నేను ఇచ్చిన డబ్బుతో బతికి, నేను ఇచ్చిన డబ్బుతో నువ్వు వైభవాల్ని పొందుతూ నువ్వు ఇప్పుడు నన్ను మందలించంతటి వాడు అయ్యావా అని లోపల అనుకుని, లేదు లేని గురుగారు అని పైకి అంటారు. స్వానుభవం మీద చాటేటువంటి విషయం. ఎందుకంటే మొన్నే మీకు మాట చెప్పాను, మా హిమక్కకి చెప్పి మీకు చెప్పాను. మా హిమక్కకి చెప్పాను, మీకు చెప్పలేదు. ఒక కళంకితమైనటువంటి వ్యక్తి జీవన్మృతుడు అంటే బతికున్నా చచ్చిపోయేవాడు. నేను కూడా ఒక విధంగా కళంకితుడు. ఎందుకంటే నేను డబ్బు మనిషిని అనే కళంకం నా మీద పడిపోయి, అది కాదని నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి జీవన్మృతుణ్ణి. ఇప్పుడు ఆంజనేయుడు ఏమైపోవాలి, అంతెత్తి ఎదగాలి. కానీ ఆయన ఆ జాంబవంతుడు పాదాల మీద పడిపోయి, తాత నీకు ఆంజనేయుడు నమస్కరిస్తున్నాడు తాత, నేనే తాత ఆంజనేయుడు బతికే ఉన్నాడు తాత. ఆంజనేయుడు అది గని అటువంటి వాడు ఒక్కడు దొరకాలని. ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రే కిం ప్రయోజనం. ఒక్క చంద్రుడు వెలుగుతుంటే కొన్ని లక్షల తారకలతో మనకి, నాకు 100 మంది నాకు 1000 మంది ఏమి ప్రయోజనం. ఎందుకు? వాడెవడో చెప్పినట్టు రుచి పచ్చి లేని ఆహారం కంచం నిండా, ఇంకోటి ఏదో చెప్తారు నేను, అది ఇక్కడ నేను చెప్పడం ఎందుకు, అదే అమ్మ దాని నిండా అని చెప్తారు. ఈ రెండు ఎందుకు? కాబట్టి అటువంటి వాడు ఆంజనేయుడు. అప్పుడు చెప్పాను నాయన. అప్పుడు మళ్ళీ వెళ్ళాడు ఈయన సంజీవ పర్వతం రెండోసారి. అప్పుడు తీసుకోవచ్చు. మరి ఇందులో ఇది ఈ ఘట్టం ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం చాలా రమ్యమైన మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. దీనికే అంత దీనికే అంత దీనికే అంత ఫిరిదో అని సమర్ భై సుభటన శ్రమగని రామ కృపా కపి దళ బల భాడ జిమి తృణపాయి లాగ అతి ధాడ చీజహి నిచిచర్ दिनु अरुराती निज मुख कहे सुकृत जहि भाटी बहु विलाप दश कंधर करई बंधु सीस पुनि पुनि उरधरई
రోవహి నారి రోవహి నారి హృదయ హతిపాని హృదయ హతిపాని తాసు తేజ బల విపుల తాసు తేజ బల విపుల బకాని బకాని మేఘనాద తెహి మేఘనాద తెహి అవసర ఆయవు అవసర ఆయవు కహి బహు కథా కహి భయ కథా పితా సముజాయవు పితా సముజాయవు దేఖ్యవు కాలి దేఖవు కాలి మోరి మనుసాయి మోరి మనుసాయి అబహి బహుత్ అబహి బహుత్ కా కరవు का బడాయి करव बढ़ाई इष्ट देव सै इष्ट देव सई बल रद पायऊ बल रध पायो सो बल तात सो बल तात ना तो ही दिखायो ना तो ही दिखाए वो यही विधि जलपता यही विधि जल पता भयहु बिहाना भयव विहाना चहु दुआर चहुदुअल लागे कपिनाना लाखे कपिनाना इत कपि भालु हित कपि भालु काल समभीरा काल समभीरा उतर जनीचर उत्तर जनी अति रणधीरा अति रणधीरा लरहि सुबटा लरहि सुभट निज निज जय हेतु निज निज जय हेतु परनिन जाई समर खग हर केतु निन जाई जाई సమర ఖగ समर కేతు. खेग केतु సాయం సమయం అగుట వలన ఉభయ సేనలను తమ తమ శిబిరములకు చేరే అది సాయం సమయం అయితే ఉభయ సమయాలు తీరిపోయిన ఆనాటి యుద్ధమున యోధులు మిక్కిలి అలసిపోయిరి. ఆ యుద్ధంలో బాగా యోధులు అలసిపోయారు. కాని అగ్ని సహాయమున గడ్డి పోచలు కూడా బాగుగా ప్రజ్వలినట్లు శ్రీరాముని కృప వలన వానర శ్రేణుల బలము ప్రబలమాయ. అగ్ని పోసలు కూడా ఈ గడ్డి పోసలు కూడా పరిచయం. అలాగే ఆ శ్రీరాముడి కృపా దృష్టి కలిసేపటికి వానరులు వాళ్ళు పడినటువంటి శ్రమ ఆయాసం అంతా మర్చిపోయారు. వాళ్ళు చేసిన ఘనకార్యములను కూర్చి తామే స్వోత్కర్షతో నిరంతరము చెప్పుకొనుట వలన ఆ పుణ్యఫలము నశించిపోవునట్లు రాక్షసులు బలము బాగా గుర్తుపెట్టుకోండి. ఇందుకు రామచరితం నువ్వు ఏదైనా ఒక పుణ్యం చేసావు అనుకోండి, అది బాగా చెప్పుకున్నావు అనుకో 10 సార్లు నేనండి 1000 చేశానండి, నేనండి 3 యాగాలు చేశాను, నేనండి ఇక్కడ ప్రతిష్ఠ చేయించానండి, నేనండి వాడికి 100 రూపాయలు సహాయం చేశానండి, నేను వీడికి 1000 సహాయం చేశాను అని చెప్పుకున్నావు అనుకో, చెప్పుకున్న ప్రతిసారి నీ పుణ్యఫలం అలా తగ్గిపోయినట్టుగా రాక్షసుల బలం తగ్గిపోయింది. స్వోత్కర్ష, నిన్ను నువ్వు మెచ్చుకోవడం వల్ల పుణ్యం తగ్గుతుంది. నిన్ను ఎదటివాడు మెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టు. నేను ఎంత చేశానండి. రావణుడు కుంభకర్ణుని శిరస్సును తన గుండెకు మాటిని హత్తుకొనొచ్చు మికిలి విలపింపసాగాడు. ఆ గుండె శిరస్సుని ఆయన కాళ్ళ మీద పెట్టి చేశాడు, గుండెకి హత్తుకుంటూ మాటికి విలపించాడు. స్త్రీలు కుంభకర్ణుని తేజస్సును బలమును విశేషంగా వర్ణించుతూ తమ గుండెలను బాదుకొనుచు ఏడవసాగి. ఆయన కూడా చాలా మంది భార్యలు ఉన్నారు. ఆయన యొక్క తేజస్సు, ఆయన బలము, ఆయన యొక్క ఇది తెలుసుకుంటూ వాళ్ళు గుండెలు బాదుకుంటారు. అదే సమయమున మేఘనాథు రాజటికి వచ్చి ధైర్యోత్సాహములను కూర్చు పెక్కు కథను వినిపించి రావణ కూరట కూర్చుచు ఇట్లు పలికాడు. ఆయన ధైర్యం ఉత్సాహం చేసేటువంటి కథలు చెప్పాడు. ఆయన ఎన్నా బాధపడతావు ఏది అని ఆయనకు రావణుడికి ఉత్సాహం కలిగిస్తూ చెప్పాడు. రేపు నా పరాక్రమము చూడు, ఇప్పుడే నన్ను నేనేలా ప్రశంసించుకునవలెను. రేపు నా పరాక్రమం చూస్తావు నాన్న, ఇగో ఇప్పుడే నా ఇష్టదైవం అయినటువంటి నేను పొందిన బలమును రథమును నీకు ఇంతవరకు చూపలేదు. అది నా ఇష్టదైవం నుంచి నేను పొందినటువంటి రథము ఆ బలము నేను ఇంతవరకు చూపించాను. ఈ విధముగా అతడు ప్రగల్భములను పలుకుచుండగా తెల్లవారేను. ఇలా ఆయన ప్రగల్భాలు పలుకుతుండగా తెల్లారిపోయింది. లంక యొక్క 4 ద్వారముల కడ వానర సైన్యములు సమీకరించబడి ఉన్నాయి. వానర సైన్యములు సమీకరించి ఉన్నాయి. కాలుని వలె ప్రళయ భయంకరులైన బల్లోక వానరుల వైపునను అత్యంత రణధీరులైన రాక్షస సైనికుల ఆ వైపునను యుద్ధ సన్నద్ధులై ఉండిరి. వాళ్ళు మంచి యుద్ధ సన్నద్ధులు, సాక్షాత్తు యముడే ఆకారం దాల్చేలా అనేటువంటి వీళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరు సన్నద్ధులై ఉన్నారు. ఉభయ పక్షముల యోధులను విజయకాంక్షతో వీరోచితముగా పోరాడుచున్నారు. ఉభయ పక్షులు వీరోచితంగా పోరాడుతున్నారు వాళ్ళు వీళ్ళు కూడా. ఓ గరుడా, అట్టి భీకర యుద్ధమును వర్ణింపజాలం. ఈ గరుత్మంతుడికి ఏం చెప్తున్నాడుగా కాకభూషుడు, అటువంటి యుద్ధాన్ని వర్ణించలేమయ్యా. దోహ మేఘనాథ్ మాయామయ రథ చెడి గయవు ఆకాశ గర్జెవు అట్టహాస పై కపి కటకటయి త్రాస
కటకట త్రాస కటకై త్రాస. మేఘనాథుడు తన ఇష్టదైవం నుండి పొందిన మాయారథమునికి ఆకాశమునికి అది ఆ మాయారథమునికి ఆయన ఆకాశానికి అట్టహాసముతో గర్జించిన అట్టహాసముతో విని వానరసేనులు భయకంపితులయ్యారు. వానరసేనులు భయకంపితులు. అయితే ఈయనకి ఆల్రెడీ రథం వచ్చేసినట్టు ఇక్కడ రాశారు. కాబట్టి రామలక్ష్మణులతో ఈ యుద్ధం ఒకసారి ఉంటుందో ఉండదు తెలియదు. చూద్దాం. సత్తి శూల తరవారి కృపాన సత్యసల శూల శూల తరవారి కృపాన తరవారి అస్త్ర శస్త్ర కుల సాయుధ నాన అస్త్ర శస్త్ర కుల సాయుధ కుల సాయుధన ధారయి పరసు ధారై పరసు పరిగ పాషాణ పరిఖ పాషాణ लाग्यो वृष्टि లాగే వృష్టి करे बहुबाण करे बहुबान दस दिशि रहे बाण नभ छाई आन नभ छाई मानव मानव मख मेघ जरिलाई दरु दरु मारू सुनिय दुनि खाना जो मारहित ही को न जाना गहगिरि तरु आकाशा कपि दावहि देखहि तेहि ना दुखित फिर आवहि अवघट घाट घाट गिरि कंदर माया भला किन्हसि सरपंजर जाहि कहा व्याकुल भय बंदर सुरपति बंदी परे जनुमंदर मारुत सुत अंगद नल नीला सिनसि विकल सकल बलशीला मुनि लक्ष्मण सुग्रीव विभीषण शरण ही मारी जीर्णसि जर्जर तन पुनि रघुपति सै जूझई लागा सरचर चाड़ई कोई लागहि नागा व्याल पास बस भय खरारी स्वबस अनंत एक अभिकारी नटैव कपट चरित करनाना सदा स्वतंत्र एक भगवान रण शोभा लगी प्रभहि बदायो नागपाशा देवन भय पायो మేఘనాథుడు శక్తి శూలము ఖడ్గము కృపాణము మున్నగు అస్త్రశస్త్రములను వజ్రాయుధ తుల్యములకు వివిధాయుధములను శత్రు సైన్యులపై ఏకకాలంలో శూలము వజ్రము ఖడ్గము కృపాణము అంటే ఇవన్నీ వాళ్ళ మీద ప్రయోగించాడు. పరశువు పరిఘ శరములను వర్షింపసాగాడు. పరశువు పరిఘ శిలలు వాటి మీద వర్షించాడు వాళ్ళ మీద. పైన ఆకాశమును మఖకార్తెలో మేఘములు కప్పివేసినట్టు మఖకార్తెలో మేఘములు కప్పేసినట్టు ఇంద్రజిత్తు బాణములతో అసలు పైనుంచి సూర్యకిరణాలు పట్టాల పట్టుకును చంపును అరుపుల అంతటా వినబడుచున్నది. ఎక్కడ పట్టుకోండి చంపండి అని అరుపులు మాత్రం వినిపిస్తుంది. కానీ ఇంద్రజిత్తు మాయ వలన ఆ శస్త్రాస్త్రములను ప్రయోగింపడి ఇంద్రజిత్తు మాత్రం ఎవరికి కనబడుతుంది. వాటిని ఏదో వాళ్ళ మీద పలకంలో చేసుకోగలుగుతారు కానీ అసలు ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో ఎవరికి కనపడదు. ఇంద్రజిత్తునకు మాత్రం అందరూ కనబడుతుంది. ఆ ఇంద్రజిత్తుకు మాత్రం అందరూ కనిపిస్తారు. పర్వతములను వృక్షములను గైకొని వానర వీరుడు ఆకాశమునికి ఎగిరి కానీ ఎవరును కనబడనందున నిరాశతో పర్వతాలు వృక్షాలు పైకి ఎక్కారు ఏదో కానీ అసలు కనపడలే. ఉన్నాడు తెలిస్తే కదా. బాణాలు ఇటువైపు నుంచి వస్తున్నాయి, ఇటు వేస్తున్నాం అనుకుంటే ఇటువైపు నుంచి వస్తున్నాయి. కాబట్టి అది ఎటువైపు నుంచి వస్తుందో తెలియట్లేదు. తన మాయా ప్రభావన మేఘనాథుడు దుర్గములైన లోయలను మార్గములను కొండగుహలను శరపంజరములను బంధించెను. ఆయన ఏం చేశాడు? తన మాయా వల్ల లోయను సృష్టించాడు, కొండ మార్గము గుహలను సృష్టించాడు, శరపంజరములో బంధించెను. శరపంజరములో ఈయన బంధించేశాడు. వానరుడు దిక్కుతోచక ఇంద్రునకు పర్వతములు బందీలైనట్లు మిక్కిలి వ్యాకుల పాటునకు లోనే. ఇంద్రుడికి పర్వతాలు బందీ అయినట్టుగా వాళ్ళు చాలా వ్యాకుల పాటుకు లోనే. మేఘనాథుడు పవనసుతుడైన హనుమంతుని, అంగదుని, నలుడు, నీలుడు మొదలగు బలశాలుడైన మహాయోధులందరినీ కలవరపరిచాడు. నలుడు, నీలుడు, అంగదు, ఆంజనేయుడు
ఇటువంటి మహాబలురైనటువంటి వాళ్ళు కూడా ఆయన కలవరపరిచాడు. పిదప లక్ష్మణుని, సుగ్రీవుని, విభీషణుని తన బాణములతో బాధించి వారి శరీరములను జర్జరితములుగా చేశాడు. లక్ష్మణుని, సుగ్రీవుని జర్జరీభూతముగా చేశాడు, అంటే బాగా కురిసిపోయి చేశాడు. పిదప అతడు శ్రీ రఘునాథునితో యుద్ధము చేయసాగను. అది రఘునాథుడితో యుద్ధం చేస్తున్నాడు. అతడు వదిలిన బాణములు సర్వములై వచ్చి పడుచుండెను. స్వతంత్రుడు, అనంతుడు, అఖండుడు, నిర్వికారుడు, ఖరారి అయిన శ్రీరాముడు లీలగా నాగపాశబద్ధుడయ్యాడు. లీలగా అవన్నీ నాగముల్లాగా పట్టుకుంటాడు. శ్రీరామచంద్రుడు ఆయన నాగములు కొట్టేశాడు. అయితే రాముడు అన్నారు కదా, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా. శ్రీరామచంద్రుడు సర్వదా స్వతంత్రుడు, అద్వితీయుడైన భగవంతుడు. అతడు ఒక నటుని వలె అనేక ప్రకారముల లీలా విలాసములు ప్రదర్శించుచుండెను. ఒక నటునిలా ఆయన అనంతుడు, అద్వితీయుడు, నిర్వికారం. ఆయనకి యుద్ధమునకు శోభను కూర్చుటై ప్రభు తనకు తానే ఇప్పుడు నాగపాశమును కట్టుబడి తన నాగపాశాన్ని కట్టుబడిపోయాడు. ఆ దృశ్యమును కాంచి దేవతలు భయపడ్డారు. గిరిజా జాసు నామ జపి, గిరిజా జాసు నామ జపి ముని కాటహి భవపాశ సోకి బంద దర ఆవహి వ్యాపక విశ్వనివాస. శివుడు పలుకుచున్నాడు, ఓ గిరిజ, రామనామము జపించినంత మాత్రముననే మునులు భవబంధముల నుండి. అది రామనామాన్ని జపిస్తే మునులు భవబంధాల నుంచి పోతారు. ఆ రాముడి నాగపాశానికి బంధుడై పడిపోవటం. సర్వవ్యాపకుడును జల నివాసుడునైనా అట్టి ప్రభు ఎవరి బంధువులకైనా చిక్కుడా. అటువంటి సర్వవ్యాపకుడు, ఇన్ని చోట్ల ఒక బంధాలకి చిక్కుతాడు ఆయన. చరిత రామకే సగుణ భవాని, చరిత రామకే సగుణ భవాని, తర్కిన జాహి బుద్ధి బలవాని, అస విచారి జయ తజ్ఞ విరాగి, రామహి భజహి తర్క సభ త్యాగి, వ్యాకుల కటక గణనాథ మునిభా ప్రకట కహి దుర్బాధ జాంబవంత కల రహుఠాడ సునికరితాహి క్రోధ అతి భాడ గూఢ జానిసట చాడెవు తోహి లాగేసి అధమ పచారై మోహి అసకహి తరల త్రిశూల చలాయో జాంబవంత కరగహి సోయిదాయో మారసి మేఘనాథ కై చాటి పరాభూమి గుర్మిత సురఘాతి పునిరిసాన గహి చరణ ఫిరాయో మహి పచారి నిజ బల దెకరాయో వరప్రసాద సోమరై నామారా తబ గహి పథ లంకా పరఢార జహా దేవఋషి గరుడ పటాయో రామ సమీప సపది సో ఆయో శర్వాణి స్వరూపుడైన శ్రీరామునిలో వాక్కునకును బుద్ధికి అతీతములు. సగుణ రాముడు, సగుణ బ్రహ్మ రాముడి లీలలు అనుభవించవే చెప్పడం కష్టం. దీన్ని గ్రహించే తత్వజ్ఞానులను విరాగులను తర్కముల జోలికి పోక శ్రీరాముని ఆరాధించెదరు. చూడండి, తర్కాల జోలికి వెళ్ళరు. రాముడి ఇలా పడతాడండి, ఇలా వాడు హాయిగా ఆయన ఆరాధిస్తారు. వృథా కంఠక్షోభం వహసి తర్కాచస అంటారు శంకరాచార్యులు వారు. మేఘనాథుడు వానర సైన్యములను తికమకల పాలు చేసి ఆయన వానర సైన్యాన్ని తికమక పాలు చేశాడు. అందరికి కనబడుచు దుర్భాషలాడసాగాడు. అది పిమ్మడికి అందరికి కనబడుతూ ఆయన దుర్భాషలాడాడు. ఎరా మీరా మమ్మల్ని ఎదిరించేది. అప్పుడు జాంబవంతుడు, ఓరి దుష్టుడా నిలువుము అని పలికెను. జాంబవంతుడు ఇప్పుడు నిలువు అని చెప్పాడు. ఈ మాటను విని మేఘనాథుడు క్రుద్ధుడై, ఓరి మూర్ఖుడా, ముసలివాడనని నిన్ను నేను వదిలివేసి నిశ్చితమైన త్రిశూలాన్ని
జాంబవంతుడు ఆ త్రిశూలమును చేతితో పట్టుకొని ముందునకు పరిగెత్తి దానితోడనే అతని వక్షస్థలము దెబ్బతీశాడు. ఆ త్రిశూలాన్ని వేశాడు, ఆయన పట్టుకుని మళ్ళీ దాన్ని తిప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన గుండెలకు పట్టాడు. దేవతలకు శత్రువైన మేఘనాథుడు ఆ దెబ్బకు గిరగిరా తిరిగి నేలపై రాలేదు. గిరగిరా దెబ్బలు కూడా కింద పడిపోయాడు. జాంబవంతుడు క్రుద్ధుడై అతని కాలిని చిక్కించుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టి తన బలమును ప్రదర్శించాడు. చూడండి జాంబవంతుడు, ఇది వాల్మీకి రామాయణం లేదు కానీ బాగుంది. ముసలిగా అడిగాడు, వెళ్ళి ఆ కాళ్ళు రెండు పట్టుకున్నాడు, ఇట్లా గిరగిరా తిప్పి నేలకి కొట్టాడు. కానీ ఇంద్రజిత్తు కొట్టబడినను వరప్రభావమున చావలేదు. అది వరప్రభావం చావలేదు. జాంబవంతుడు అతడిని కాలిని చిక్కించుకొని లంకలోనికి విసిరి వేశాడు. అది చూడండి, ఇది కొంచెం ఎందుకంటే వీళ్ళ మహాపరిక్రమతండి, మేఘనాథుడు తక్కువ వాడు కాదు. అలాని జాంబవంతుడిని చేయగలదు. ఇక్కడ వరకు బాగుంది. మరి ఇది ఏం చేశారంటే కొంచెం ఎదిగిపోయింది. ఆయన మళ్ళీ కాళ్ళు పడుకుంది. ఈసారి ఏం చేశారంటే వాళ్ళ కోటలో పడిపోయి ఇంతలో దేవర్షి నారదుడు శ్రీరాముని కొరకు ఇంతలో దేవర్షి నారదుడు దేవుని పని పంపించాడు. ఆ గరుడు వచ్చేటప్పటికి ఈ పాశాలన్నీ నాగాలన్నీ వెళ్ళిపోయాయి. खगपति सब दरी खाए माया नाग बरूता माया भिगत भये हर्षे वानर जूत गहिगिरी पादप उपल नखा दाये की सरिसाई चले तमीचर विकल तरा गड़पर छड़े पराई पक्षिराजैన గరుత్మంతుడు మాయారచిత సర్గములన్నిటినీ పట్టుకొని తినివేశాడు. వాల్మీకి రామాయణంలో ఆయన చూసేటప్పటికి వాళ్ళతో వదిలిపోయి ఎక్కడ ఒకరు మాయ. అప్పుడు వానరులందరూ విముక్తులై వాళ్ళు ప్రసన్నులయ్యారు. పర్వతములను వృక్షములను రాళ్లను నఖములను ఆయుధములుగా కలిగి అది పర్వతములు నఖములు వృక్షములు ఆయుధములుగా కలిగి యుద్ధభూమికి పరిగెత్తి రాక్షసులు వారి దాటికి తట్టుకోలేక వ్యాకులపాటుతో పారిపోయి పైకెక్కిరి. రాక్షసులు వాళ్ళ ధాటికి తట్టుకోలేక వాళ్ళు కొండ మీదకి ఎక్కేసారు. ఇప్పుడు మూడే చెప్పాం. రేపు మిగతా ఈ రెండు చెప్తాను. అంటే రేపు మిగతా 5 ప్లస్ ఈ 2 కలిపి చెప్తాను. ఇవాళ ధూపమా గ్రాపయామి ఇంకేను కూర్చుండవు. నేను అక్కడ 5 కిలోమీటర్లు వస్తున్నారా? రండి, ఆటోలో తీసుకెళ్తాం. ఆటోలో వస్తే హరీష్మ వాళ్ళే మా బ్రహ్మరంధ్రానికి 16 వెళ్ళి 17 వచ్చాయి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య పాణిం సమర్పయామి, హస్తో ప్లక్షయామి, పాదో ప్లక్షయామి, రుద్రాఖ్యానం సమర్పయామి, తాంబూల చరణానంతరం దాచమణి సమర్పయామి. మహానీరాజన దీపం బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ